గురుగారు, పెళ్లిలో తెర ఎందుకు పడతారండి? పెళ్లిలో తెర ఎందుకు పడతారు? పెళ్లి పీటల మీదకి వెళ్ళే పర్యంతం పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరినొకరు చూసుకుని ఉండరు అన్నది శాస్త్రవాక్కు. పెళ్ళి ఎవరు నిర్ణయం చేస్తారు అంటే పెద్దలు నిర్ణయిస్తారు. ఈయనకి తగినటువంటి పిల్ల ఈమె, ఈమెకి తగినటువంటి పిల్లవాడు వరుడు అని పెద్దలు నిర్ణయించి వివాహ క్రతువుని ప్రారంభం చేస్తారు. సుముహూర్తం ఒకదాన్ని నిర్ణయం చేస్తారు. ఆ సుముహూర్త కాలంలో వరుడు వధువు ఇద్దరూ ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకున్నదేదో అది సుముహూర్తం. దేశం అంతటా కూడా సుముహూర్త సమయానికి జరగవలసినటువంటి క్రతువు ఒక్కలా ఉండదు. ఒక్కొక్క చోట సుముహూర్తం మంగళసూత్రధారణ, ఒక్కొక్క చోట సుముహూర్తం పాణిగ్రహణం, ఒక్కొక్క చోట సుముహూర్తం ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడం. మనకి సంబంధించినంత వరకు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవడాన్ని సుముహూర్తంగా పిలుస్తాం. అప్పటి వరకు ఒండరులు వరుడు వధువు చూసుకోకూడదు కనుక మధ్యలో తెర పడతారు. ఆ తెర పట్టినప్పటికీ కూడా అది ఇద్దరికీ శ్రేయోదాయకమైనటువంటి స్థితి. అందుకే ఆ తెర మీద ఏది పడితే అది ఏదీ వ్రాయకూడదు. దాని మీద ఒక్క స్వస్తిక్ గుర్తు తప్ప ఇంకా ఏదీ వెయ్యకూడదు. ఆ స్వస్తిక్ గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పాణీ పద్మదలాకారౌ పాదౌతే స్వస్తికాయుతౌ అని లక్ష్మీదేవి యొక్క పాదముల అడుగు భాగంలో స్వస్తిక్ ముద్ర ఉంటుంది. లక్ష్మీనారాయణుణ్ణి చేరుతున్నటువంటి సందర్భం గనక లక్ష్మి యొక్క పాదములలో ఉన్నటువంటి పరమమంగళప్రదమైనటువంటి ముద్ర స్వస్తిక్ కనుక ఆ స్వస్తిక్ తెర మీద వేసి ఇద్దరికీ మధ్యలో పట్టుకుంటారు. ఆ పట్టుకున్నటువంటి వాళ్ళు సంప్రదాయం తెలిసున్న వాళ్ళై ఆడపిల్ల వైపు నుంచి ముగ్గురు పట్టుకోవాలి, మగపిల్లవాడి వైపు నుంచి ఇద్దరు పట్టుకోవాలి. ఆడపిల్ల వైపు నుంచి పట్టుకున్న ముగ్గురు కానీ మగపిల్లవాడి వైపు నుంచి పట్టుకున్నటువంటి ఇద్దరు కానీ వాళ్ళు పంచెలు కట్టుకున్నటువంటి వాళ్ళై ఉండాలి. అంటే వైదికమైనటువంటి వస్త్రధారణతో ఉన్న వాళ్ళై ఉండాలి. ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తెర పట్టుకోరు, మగవాళ్లే తెర పట్టుకుంటారు. ఆ పట్టుకున్నప్పుడు కూడా అందులో వాళ్ళు చీకాకైనటువంటి మనస్వభావము కలిగిన వాళ్ళు కాకుండా సత్వగుణ సంపన్నులై చక్కగా భార్యా బిడ్డలతో 10 మందికి ఆదర్శప్రాయంగా కుటుంబ జీవనం చేస్తున్నటువంటి వ్యక్తులెవరో అటువంటి వారిని వరుడి తండ్రి ఇద్దరిని ఎంచుకుంటాడు, వధువు తండ్రి ముగ్గురిని ఎంచుకుంటాడు తన బంధువులలోంచి లేదా వివాహానికి వచ్చినటువంటి వారిలోంచి. ఆ ముగ్గురిని ఈ ఇద్దరిని సాదరంగా ఆహ్వానిస్తారు. వాళ్ళు తమ చేత్తో తెర పట్టుకోవాలి. సుముహూర్తకాలం అయింది అని గుర్తు ఏమిటంటే వివాహంలో మంత్రక్రతువు అయిపోవచ్చు, కానీ ఇంకా సుముహూర్తానికి సమయం ఉంటుంది. అప్పటి వరకు ఏమి చేస్తారు అంటే ఒకటి మంగళ చూర్ణికాష్టకాలను అవి చదువుతారు. 2 ఇంకా సమయం మిగిలిపోతే మంగళప్రదమైనటువంటి పాటలు పాడాలి అని చెప్పారు. అవి అయిపోయిన తర్వాత సుముహూర్త కాలం రాగానే తెర పైకి ఎత్తకూడదు, తెర కిందకి దింపేస్తారు. తెర కిందకి దింపి సుముహూర్త సమయం ఆసన్నమైంది అంటే అఘోర చక్షు అని ఉంటుంది మంత్రం. వరుడు తిన్నగా వధువు కళ్ళల్లోకి చూడాలి, వధువు వరుడి కళ్ళల్లోకి చూడాలి. ఇద్దరులు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నదేదో అదే సుముహూర్తం. ఆ సమయంలో అలా కానీ చూసుకున్నట్టయితే బహుపుత్రవంతులై చక్కగా ఆడపిల్లలు మగపిల్లలు కూడా పుట్టి కావలసినంత డబ్బు ధార్మికంగా సంపాదించి యజ్ఞయాగాది క్రతువులు చేసి ఇక్కడ మంచి పేరు ప్రఖ్యాతులతో జీవనం చేసి తదనంతరము ఊర్ధ్వలోకాల్ని పొందుతారు అని. అటువంటి స్థితిని పొందాలి అంటే ఆ సుముహూర్తం వరకు ఇద్దరూ చూసుకోకూడదు కాబట్టి మధ్యలో తెరపట్టి ఉంచుతారు. అందుకే వరుడు సభనంతటినీ ఉద్దేశించి ఒక మాట అడుగుతాడు, నేను ఇదిగో ఈ సుముహూర్తంలో ఈ వధువు యొక్క కన్నులలోకి చూశాను, వధువు నా కన్నులలోకి చూసింది, మేమిద్దరం చూసుకున్నటువంటి చూపులు ఏమున్నాయో ఇవి సుముహూర్తమని మీ అందరూ అనండి అని అడుగుతాడు సభని. అప్పుడు వీళ్ళందరూ లేచి అయం ముహూర్త సుముహూర్తోస్తు, ఇది సుముహూర్తమే అని సభ పలుకుతుంది. సభ ఈశ్వర స్వరూపం.
సభ ఆ మాట చెప్పి వెళ్ళి అక్షతలు వేస్తారు. ఆమె కన్నులలోకి చూడగానే వరుడు కొన్ని మాటలు చెప్తాడు. నువ్వు శుభప్రదురాల వగుదువుగాక, మంగళప్రదురాల వగుదువుగాక, అభివృద్ధిని పొందెదవుగాక, సంతానమును పొందెదవుగాక అని కొన్ని మంగళకరమైన వాక్కులు పలుకుతాడు. అందుకే ఇద్దరి యొక్క వృద్ధి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇంత కష్టపడి ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇంత పెళ్లి చేసుకుని సుముహూర్తం వేళటికి ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోకుండా పక్కకి వీడియో కోసం చూడడం అనేటటువంటి అనాచారం ఎంత తగ్గితే కొత్త జంటలు అంత వృద్ధిలోకి వస్తాయి. వాళ్ళు ఇది మాకు లేదు అని బెంగ పెట్టుకుని దానికోసం తాపత్రయపడవలసిన అవసరం లేకుండా వాళ్ళకి జీవితంలో అన్నీ సిద్ధిస్తాయి. ఇక జీలకర్ర బెల్లం పెట్టుకోవడం సుముహూర్తం కాదు, కన్నులలోకి చూసుకోవడమే సుముహూర్తం. అందుకే తెరప్పుడు దింపుతారు. మరి జీలకర్ర బెల్లం పెట్టుకోవడం ఎందుకు అంటే జీలకర్ర మంగళద్రవ్యం, బెల్లం నిలవదోషం లేని పదార్థం. జీలకర్రని బెల్లాన్ని కలిపి నూరితే అందులోంచి ధనాత్మక విద్యుత్తు పుడుతుంది అని. అది ఒకరి యొక్క తల మీద ఒకరు ఉంచుకుంటే ఇద్దరి యొక్క అభిరుచులు భిన్నంగా ఉండొచ్చు, ఆలోచనలు భిన్నంగా ఉండొచ్చు, కానీ ఆయన కోసం ఆమె, ఆమె కోసం ఆయన, ఎక్కడ ఇద్దరి ఆలోచనలు వేరుగా ఉంటాయో అక్కడ త్యాగం చేసి నాకన్నా మంచి మాట ఆయన చెప్పారు కాబట్టి అది పాటిద్దాం అని ఆమె, చిన్నదైనా నాకన్నా మంచి ఆలోచన చెప్పింది ఈ మాట మనం ఆచరిద్దాం అని వరుడు, బండికి 2 చక్రాలుల సమన్వయంతో ఇద్దరూ కలిసి సహజీవనం చెయ్యగలిగినటువంటి పరస్పర అవగాహనతోటి త్యాగంతో కూడుకున్నటువంటి బుద్ధి అంకురించి సమాజం అంతా వాళ్ళని చూసి ఆదర్శప్రాయులు అని పొగిడేటట్టుగా పరమ సమైక్యతతో జీవనం చెయ్యగలిగినటువంటి స్థితి కలగడం కోసం జీలకర్ర బెల్లం ఉంచుకుంటారు. జీలకర్ర బెల్లం సుముహూర్తమునకు కాదు, సుముహూర్తం కళ్ళల్లోకి చూసుకోవడమే. అందులో ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకూడదని తెర మధ్యలో పడతారు. అందుకే ఆ తెరకి అంత ప్రాధాన్యత, ఆ తెర మీద వేసేటటువంటి ముద్రకి కూడా అంత ప్రాధాన్యత.